జంగారెడ్డిగూడెం ఏఆర్ కళ్యాణ మండపం నందు అఖిల గాండ్ల తేలికల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 10వ ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. గ్రోసు గోపాలయ్య మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు ప్రతిభా పురస్కార విద్యార్థులను సన్మానించారు. ఆ సంఘ పట్టణ అధ్యక్షులు కన్నం హనుమంతరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు అంబటి గురుమూర్తి, కార్యదర్శి పాపోలు శ్రీనివాస్, కోశాధికారి చెన్నం వెంకటేశ్వరరావు, జిల్లా విద్యా విభాగం కన్వీనర్ అంబటి శ్రీనివాసు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. నూనె ఉత్పత్తుల గురించి సుదీర్ఘ ప్రసంగం చేశారు. కల్తీ లేకుండా నూనె తీయాలంటే గాండ్ల తేలికల కులస్తులే చేయగలరని అన్నారు. తామంతు ఏక కులస్తులమై జిల్లా సమావేశం నిర్వహించుకోవడంపై సిటీ న్యూస్ తో మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు. చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని సత్కరించడంతో ఆ విద్యార్థులు మరింత నూతన ఉత్తేజంతో ఉన్నత చదువులు అభ్యసించి బాధ్యతగా మంచి నడవడికతో వృద్ధిలోకి రావడానికి సాధ్యపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం తేలీల సంఘం అధ్యక్షులు హనుమంతరావుతో పాటు ఉపాధ్యక్షులు ఓదర భాస్కర్, వల్లి ఫ్యాషన్స్ బండారు లక్ష్మణరావు, బెట్రాల ప్రసాద్, బెట్రాల శ్రీనివాస్, బెట్రాల అశోక్, చెన్నం రవికుమార్ పాల్గొన్నారు. శ్రీ వల్లి ఫ్యాషన్స్ నిర్వాహకులు బండారు లక్ష్మణరావు నూతన వస్త్రాలను, కన్నం కళ్యాణ్ పుస్తకాలు, బ్యాగ్స్ వితరణ చేశారు. జిల్లా సంఘం మరి ఈ రోజున ఏలూరు జిల్లా కార్యవర్గ సమావేశం జంగారెడ్డిగూడెంలో పెట్టడం జరిగింది. నూనె గింజల నుంచి నూనె తీసే కులం అండి. మరి పూర్వకాలంలో ప్రజలకి నూనె కావాలంటే గాని నుంచి గానికి ఆడితే కానీ నూనె అందించేది ఉండేది కాదు. గాను కులం మరి అంత ప్రాచీనమైన కులం అండి. మరి ఈ మధ్యకాలంలో రిఫండ్ ఆయిల్స్ అని మరి అదర్ ఆయిల్స్ అన్నీ కూడా వచ్చిన తర్వాత మా గాన వృత్తి పడిపోయింది. మరి గాన వృత్తి చేసే వాళ్ళంతా కూడా చిన్న చిన్న చేతులతులు చేసుకుంటూ చిన్న కూలి పనులు చేసుకుంటూ మరి జీవనాధారం చేస్తున్నారు. మరి మా జనాభా వచ్చి స్టేట్ మొత్తం మీద 20 లక్షలు పైబడి ఉన్నాము. మాకు సరైన రాయితీలు లేవు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. మరి అదే కార్పొరేషను మరి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి మా కార్పొరేషన్ సంగతి ఏంటని అడిగితే నిర్లక్ష్యం చూపిస్తున్నారు. మరి అది కాదు. మేము మరి రాబోయే రోజుల్లో బహిరంగ సభ మరి మా జాతి తరఫున విజయవాడలో ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. మాకు రాయితీలు మరి మాకు అందవలసిన రాయితీలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి చాలామంది కులవృత్తి చేయవలసిన వాళ్ళు కులవృత్తి చేయలేక సరైన సదుపాయాలు లేక వసతి లేక చాలామంది చేతులృత్తులు చేసుకుంటున్నారు. మరి ఈ మధ్యకాలంలో గానుగ నూనె తినాలని ప్రజలు అనుకుంటున్నారు. కానీ తగినంత సౌకర్యం లేక మరి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. మా కులానికి మరి ఆ జాతికి గానగాడే వాళ్ళకి మరి సామాగ్రి మీద గానుగ మీద సబ్సిడీలు, అలాగే గానుగ కులవృత్తి చేసుకునే వాళ్ళకి 300 యూనిట్లు కరెంటు సబ్సిడీ. ఎందుకంటే గతంలో మరి సాలీలు కానివ్వండి, అలాగే కొన్ని వృత్తులు చేసుకునే వాళ్ళకి 300 యూనిట్లు సబ్సిడీ ఉంది. అదేవిధంగా మా కులానికి కూడా సబ్సిడీ ఏర్పాటు చేస్తే మా కులస్తులందరూ కూడా కులవృత్తి చేసుకోవడానికి ముందుకు వస్తారని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటున్నాం. విద్వాన్ సర్వత్ర పూజ్యతే అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్లోని 28 జిల్లాల్లో ఎస్ఎస్సిలోను ఇంటర్మీడియట్లోను ప్రతిభ గల విద్యార్థులు మా గాండ్ల తెలుగుల ఆణిముత్యాలని నెల్లూరులో గత 24వ తారీఖున గోల్డ్ మెడల్తో సత్కారం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏలూరు జిల్లాలోని ప్రతిభావంతులైన ఎస్ఎస్సి కేటగిరీలో కానీ అలాగే ఇంటర్మీడియట్ కేటగిరీలో కూడా ప్రతిభావంతులైన విద్యార్థులకు అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం వారు గ్రోసు గోపాలయ్య గారు ఇచ్చిన సత్కారం, వారు ఇచ్చిన గోల్డ్ మెడల్, వారు ఇచ్చిన మెమెంటో, ఆ సర్టిఫికేట్తో పాటుగా ఇక్కడ కూడా కొంత ధనాన్ని, కొంత ప్రోత్సాహాన్ని ఇవ్వడం జరిగింది. ఈ రోజున ఏ సమాజం బాగుండాలంటే కనుక విద్యార్థి మొదటి పునాది. ఆ విద్యార్థి బాగుంటేనే విద్య అనేది ప్రోత్సాహంగా ఉంటేనే బాగుంటుందనే ఆలోచనతో ఈ రోజున ఈ గోల్డ్ మెడల్ ప్రదానం చేయడం జరిగింది. అలాగే ప్రపంచాన్ని విశ్వగురువుగా నిలబెట్టిన మన భారత ప్రధాని
మా గాండ్ల తెలుగుల కులస్తుడు అవడం మా అందరికీ గర్వకారణంగా ఉంది. ఆయన ఆధ్వర్యంలో ఈ రోజున మన భారతదేశం విశ్వగురువుగా వెలుగొందుతుంది. అలాంటి గాండ్ల తెలుగుల ముద్దుబిడ్డ మా యొక్క కులంలో ఉండడం చాలా ఆనందదాయకంగా ఉందని తెలియజేస్తూ, అలాగే ప్రపంచానికి వెలుగునివ్వాలంటే ఒక్క తెలుగుల వాడు గానుగాడి నూనె ఇస్తే కానీ పూర్వకాలంలో వెలుగులైన రోజు, అట్లాంటి వెలుగునిచ్చే కులంలో మేమందరం కూడా ఉండడం మా అందరికీ కూడా గర్వకారణంగా తెలియజేస్తూ జై గాండ్ల.